Hi, good morning, everyone. I'm Ravindra from Nizamabad. I'm a senior wellness coach in Wellness community. సో ఈరోజు నేను మీకు కొన్ని ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను అండి. అవి కూడా మన కోర్ పార్ట్, స్టమక్ పార్ట్ సంబంధించిన అనమాట. వెయిట్ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేసి పొట్ట అండి. అందరూ కూడా ఎవరికైనా కానీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు, సరే మాకు పొట్ట ఎక్కువగా ఉంది, తగ్గించుకోవాలంటారు. ఓకే, సో ఈ పొట్టను తగ్గించుకునే ప్రాసెస్లో ఓకే, సో మనం ముఖ్యంగా మెయిన్గా పొట్ట తగ్గించుకోవాలంటే కనుక ఒక 5 to 10 kgs ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ ఎలాంటివి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో మీరు కూడా నాతో పాటు చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు కూడా ఇలాంటి మ్యాట్ ఒకటి అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ స్టమక్ సంబంధించి మనం కూర్చొని పడుకొని మనం చేయొచ్చండి, వెరీ సింపుల్గా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అండి. మీరు నాతో పాటు కూడా చేయండి. ఓకే, సో ముందుగా పడుకొని పూర్తిగా సో లెగ్స్ని పైకి లిఫ్ట్ చేయండి, పూర్తిగా అవసరం లేదు, కొంతవరకు. ఓకే, సో ఇలాగా ఒక 45 degrees అనేది మీరు లిఫ్ట్ చేసి ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి ఒక 10 seconds. బాడీ చూసారు, నా బాడీ షేక్ అయిపోతుంది. మీరు కూడా ఉంటే కనుక మీకు కూడా బాడీ షేక్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, యా, రిలాక్స్. సో చాలా ఎఫెక్టివ్గా ఉంది కదండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్, సో మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కుతాం కదా, సైకిల్ తొక్కి ఆట ఆడుతుంటాం. ఓకే, సో అలాగే మనం ఇక్కడ చేయొచ్చండి. సో లెగ్స్ రెండింటిలో పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. యా, సో చేస్తూ ఉంటే ఎఫెక్ట్ ఇక్కడ మన స్టమక్కి పడుతూ ఉంటుంది. మీరు ఆ ఫీల్ అనేది మీరు అనుభవించవచ్చు అనమాట. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ పొజిషన్లో కూర్చోండి. ఓకే, కూర్చొని మీ లెగ్స్ని లిఫ్ట్ చేయాలి, హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, ఇలాగా ఒక 10 seconds. రిలాక్స్. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి స్టమక్ దగ్గర. ఓకే, సో బాగా స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నారు కదా. యా, 1 more అండి. సో లైట్ డౌన్ అవ్వండి. సో లెగ్స్ రెండింటిని మీరు పైకి పెట్టండి. ఓకే, సో ఇప్పుడు వాటిని లెగ్స్ని మనం మూవ్ చేయాలి పైకి కిందకి. ఓకే, 1 2 3 4 5 6 7 8. స్టమక్ దగ్గర చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే, రిలాక్స్. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక 1 liter వాటర్ బాటిల్ అని అరేంజ్ చేసుకోండి. ఓకే, సో లైక్ ఒక 1 liter వాటర్ బాటిల్ అరేంజ్ చేసుకోండి, లేదా ఒక 1 kg 2 kgs ఉన్న మీ దగ్గర డబ్బులే ఉంటే కనుక అదిగా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పొజిషన్లో ఉండండి. ఓకే, సో బాడీని మనం సైడ్స్కి మూవ్ చేసుకుంటాం. ఓకే, బాడీని ఎక్కడ బెండ్ చేయకుండా ఈ స్పైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉండాలి. ఓకే, రెడీ? 1 2 3 4 5 6. ఓకే, సో వీటిని కూడా మీరు ఒక 15 రిపిటేషన్స్ 15 కౌంట్స్ అని చేయండి. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఐడియా ఉన్నామండి. ఓకే, సో మీ హ్యాండ్స్ని మూవ్ చేసుకోవాలి సైడ్స్కి ఇలాగా. బాడీ లైట్గా స్లైట్గా బెండ్ అవుతుంది. ఓకే, హెడ్ని లైట్గా అప్ చేయండి ఇలాగ లైట్గా. ఓకే, 1 అంటే మీ ఇక్కడ ఉంటాయి కదా, యాంకిల్స్ ఉంటాయి కదా, యాంకిల్స్ని టచ్ చేయండి. ఓకే, రెడీ? 1 2 3 4 5 6 7. ఓకే, యా, టేక్ రెస్ట్ అండి. 30 seconds రెస్ట్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి
సేమ్ పొజిషన్లో ఉండండి. సో మన థైస్ మీద హ్యాండ్స్ పెట్టి థైస్ని మూవ్ చేయాలి. ఓకే, అలానే బాడీని కూడా అప్ చేయాలన్నమాట. లైట్గా అప్ చేస్తూ మన బాడీ లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ని పైకి పెట్టాలి. ఓకే, రెడీ? 1 2 3 4 5 6 7. Take rest. ఓకే, యా, దట్స్ ఇట్ అండి. సో ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి కదండి, చాలా సింపుల్గా ఉన్నాయి, ఎఫెక్టివ్గా చాలా ఎఫెక్ట్గా ఉంటాయండి. ఓకే, సో ఈ ప్రతిదీ కూడా ఇప్పుడు నేనైతే చేసి చూపించానో ఈ స్టమక్ ఎక్సర్సైజ్ అనేవి, ఓకే, ప్రతిదీ కూడాను 10 to 15 కౌంట్ చేయండి అండ్ 2 to 3 రిపిటేషన్ చేయండి. సో ఇలా కనుక మీరు 5 to 10 kgs మీరు బరువు తగ్గాల్సింది ఇంకా 5 to 10 kgs ఉన్నప్పుడు కనుక ఈ స్టమక్ ఎక్సర్సైజ్ కనుక చేసుకుంటే కనుక మీ స్టమక్ దగ్గర ఉన్న సైజ్ ఫ్యాట్ కానివ్వండి, స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కానివ్వండి చాలా సులభంగా తగ్గుతుంది. అండ్ మజిల్ గ్రోత్ అనేది ఉంటుందండి. మెయిన్ ఇక్కడ మనం చేయాల్సింది మనం మజిల్ గ్రోత్, మన 6 ప్యాక్ అంటాం కదా, 6 ప్యాక్ కాదండి, జనరల్గా మన ఇక్కడ ఉన్నటువంటి బాడీ మజిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక చాలా మనకి బెనిఫిట్గా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఎవరినో హీరోస్ చూసి అట్రాక్ట్ అవ్వడం కాదు, మనమే ఒక హీరోగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఓకే, యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ది ఫస్ట్.